లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించ
నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను చేతులెత్తు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. మన ధ్యానాంశము కార్యసిద్ధి, సక్సెస్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది అని ఇండియన్ రివైజ్డ్ వర్షన్లో ఇలా ఉంది. ఇఫ్ ద యాక్స్ ఈస్ డల్ అండ్ ద మ్యాన్ డస్ నాట్ wet the edge, he must put forth more strength, but wisdom helps him to succeed. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఇనుప ఆయుధం గొడ్డలి, కొడవలి ఇలాంటివి ఒకవేళ మొద్దుగా ఉంటే, పదును లేకుండా ఉంటే ఎక్కువ శక్తి ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి టైంలో తెలివిగా వ్యవసాయకుడు ఏం చేస్తారంటే ఒక రాతి మీద దాన్ని వేసి దాన్ని నునుపుగా నూరి దాని ఎడ్జ్ని కొంచెం వాటర్ వేసి దాని మీద నూరినప్పుడు, దాని మీద రాసినప్పుడు దాని యొక్క పదును తిరిగి మరలా వస్తుంది. అప్పుడు ఎక్కువ బలం పనిలో ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం చాలా కష్టపడతాం కానీ ఉపయోగం ఉండదు. కానీ జ్ఞానంతో మనం ఒకవేళ పని చేసినట్లయితే మన పని ఏ విధంగా ఉంటుందంటే అది కార్యసిద్ధి కలగటం అనేది మనం చూస్తాం. అయితే జ్ఞానం విజయానికి కారణం, జ్ఞానం కార్యసిద్ధికి కారణం, జ్ఞానం అనేది మన సక్సెస్కి కారణం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది కార్యసిద్ధి కలగాలంటే ఎవరిని ముందు పెట్టుకోవాలంటే క్రీస్తును ముందు పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు,
కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తును ముందు పెట్టుకుంటే క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఇప్పుడు క్రీస్తును ముందు పెట్టుకుంటే జ్ఞానాన్ని ముందు పెట్టుకున్నట్టు. క్రీస్తును ముందు పెట్టుకోకుండా ఇంకెవరినైనా తీసుకొచ్చి ముందు పెడితే వాళ్ళని ఎవరిని ముందు పెట్టుకున్నట్టు? అవివేకాన్ని, లేకపోతే తెలివి తక్కువతనాన్ని, వీటిని ముందు పెట్టుకున్నట్టు అవుద్ది. కాబట్టి అందుకనే మనందరం కూడా ఎవరిని ముందు పెట్టుకుంటే మంచిది? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం ఎవరిని ముందు పెట్టుకోవాలి అని అంటే యేసు ప్రభువారిని, క్రీస్తును ముందు పెట్టుకుంటే జ్ఞానం కలిగిస్తాడు. ఆ జ్ఞానం ద్వారా మన పనులు సులభతరమవుతాయి, కష్టతరమైన పనులు సులభతరమవుతాయి. కాబట్టి క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆ దేవుని జ్ఞానాన్ని మనము కలిగినటువంటి వారిగా, దైవ జ్ఞానాన్ని కలిగి మనం జీవించటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని దేవుడు కోరుతున్నాడు. గనుక ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని రోమా 1:5 ఉంది. అయితే యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానములో పుట్టాడు. అంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, దావీదు సంతానము మృతుల్లో నుంచి లేపబడ్డాన్ని బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో ఆయన నిరూపించబడ్డాడు. ఈ నిరూపించబడిన యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తే మనకు కనబడేటటువంటిది ఏంటంటే, దేవుని బిడ్డలారా ఆయన జ్ఞానవంతుడు. కాబట్టి బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు ఆయనదే గుప్తమై ఉన్నవని కొలసి 2:3 అంటాడు. బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. బుద్ధి ఆయనలోనే ఉంది, జ్ఞానం ఆయనలోనే ఉంది, సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన ముందు పెట్టుకుంటే మనకు బుద్ధి ఉంటుంది, ఆయన ముందు పెట్టుకుంటే జ్ఞానం ఉంటుంది, ఆయన ముందు పెట్టుకుంటే సర్వ సంపదలు ఉంటాయి. కాబట్టి ఆయన ముందు పెట్టుకోకుండా వెనక పెడితే, ఆయన ముందు పెట్టుకోకుండా పక్కకు పెడితే, ఆయన ముందు పెట్టుకోకుండా మనంతటిగా మనమే ముందు వెళ్ళిపోతూ ఉంటే ఏమీ జరగదు. కాబట్టి అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనందే గుప్తమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30-31 వచనాలు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడిన నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. యేసుక్రీస్తు ప్రభువారి మూలముగా మనము ఇప్పుడు ఎక్కడున్నాము? అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనమందరం కూడా క్రీస్తు యేసులో ఉన్నాము. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? నాకు ఇల్లు ఉంది, నాకు వాకిలు ఉంది, నాకు కారు ఉంది, నాకు గోల్డ్ ఉంది, నాకు నెక్లెస్ ఉంది అని కాదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఆయన మనకు జ్ఞానము, ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మనకు విమోచన. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎక్కడున్నా కానీ, ఎలా ఉన్నా కానీ, మనం అందరం కూడా క్రీస్తులో ఉండే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ఆ జ్ఞానమే యేసు ప్రభువారు ఆయన ముందు పెట్టడం ద్వారా మనము జ్ఞానవంతులుగా మారేటటువంటి అవకాశం
ఉన్నది. దాని ద్వారా గొప్ప విజయాన్ని పొందుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అయితే క్రీస్తును ముందు పెట్టుకునేటువంటి మనం ఏం చేయాలంటే we need to cry to the Lord. మన ప్రభువుకు మనం మొరపెట్టాలి. 57వ కీర్తన 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎవరికి నేను మొరపెడుతున్నాను అంటే కార్యం సఫలం చేసేవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కార్యం సఫలం అవ్వాలంటే, మనము సఫలం కావాలంటే, విఫలత నుంచి సఫలతలోకి రావాలంటే, విఫలమైన మనం సఫలం కావాలంటే మనం దేవునికి, మహోన్నతునికి మొరపెట్టాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము సఫలం చేసేవాడికి మొరపెట్టాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. అలాంటి దేవునికి మనం మొరపెట్టాలి. ప్రియమైన వారులారా, కీర్తనల గ్రంథం 20వ కీర్తనలో మొదటి 4 వచనాలు మనం చూస్తే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. దేవునికి ఎప్పుడైతే మనం మొరపెట్టడం ప్రారంభిస్తామో దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపత్కాలములో, కష్ట సమయాల్లో నీవు ఉన్నప్పుడు నీవు దేవునికి మొరపెట్టగా దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీకు ఉత్తరం ఇస్తాడు. యాకోబు దేవుడు నిన్ను పైకెత్తుతాడు. అలాగే పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేస్తాడు. సియోనులను నిన్ను ఆదుకుంటాడు. నీ నైవేద్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దహన బలులను అంగీకరిస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేవాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టడం మన పని, సఫలం చేయటం ఆయన పని. నాకు మొరపెట్టుమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు మీకు జ్ఞానమును కలుగచేసి మీరు మొరపెట్టేవారిగా ఉండడానికి మీలో ఈ మంచి కార్యాన్ని ప్రారంభించిన వాడు ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. దాన్ని ఆయన వచ్చే వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడు. ప్రారంభించిన వాడు ముగిస్తాడు. ప్రారంభించిన వాడు విడిచిపెట్టడు. He who has begun a good work in you will complete it until the day of Jesus Christ. మీ జీవితంలో ఆయన వచ్చేటటువంటి సమయానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన నిశ్చయంగా ఆయన ముగించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది ఏంటంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియను ప్రారంభించాడు. ఆయనలో విశ్వాసం ఉంచటమే, ఆయన నమ్మిక ఉంచటమే, ఆయన విశ్వాసం ఉంచటమే ఆయన మన జీవితంలో చేసిన క్రియ. ఈ క్రియ కొనసాగాలి. విశ్వాసం ఉంచాం, అది కొనసాగాలి. అది కొనసాగాలంటే మనమందరం కూడా ఏం చేయాలంటే, ఏదైతే మన దేవుడు మనలో ప్రారంభించాడో ఆయన దినం వరకు అది కొనసాగిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇనుప ఆయుధం మొద్దుగా ఉంటే దాన్ని పదును చేయాలి, లేకపోతే అధిక బలం ఉపయోగించాలి. అయితే కార్యస్థితికి జ్ఞానమే ప్రధానం. జ్ఞానాన్ని ముందు పెట్టుకున్నాము. ఆ తర్వాత దేవుని సన్నిధిలో మనము జ్ఞానమయ్యుని దేవునికి మొరపెడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఈ మొరపెడుతూ మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనము అప్పగించుకొనుచున్నాము. వీఆర్ కమిటింగ్ అవర్ సెల్స్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మనం ఆ దేవుని చేతుల్లో మనం పెట్టుకుంటున్నాం. అప్పగించుట, కమిట్. కీర్తన 37:5,
నీ మార్గంని యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అప్పగించుము, నమ్ముకొనుము, నెరవేర్చును. నీవు అప్పగించుకుంటే, నువ్వు నమ్ముకుంటే ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మనం దేవుని చేతిలో పెట్టుకుని దేవునికి అప్పగించుకుని మనమందరం కూడా ఆయన నమ్ముకుంటే ఆయన మన కార్యమును నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఆల్సో ఇన్ హిమ్, అండ్ హీ షల్ బ్రింగ్ ఇట్ టు పాస్. ద వే దట్ యు ఆర్ వాకింగ్ ఇన్, జస్ట్ కమిట్ దట్ వే ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ఏ దారిలోనైతే నువ్వు నడుస్తున్నావో, ఏ దారిలోనైతే నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఆ మార్గాన్ని దేవునికి అప్పగించు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకో. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సమస్తమును కూడా ఆయన నీ కార్యమును నెరవేర్చే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడని కీర్తనలు 55:22 ఉంది. నీ భారము యెహోవా మీద మోపము. ఏ భారంతో నువ్వు ఉన్నావో, ఏ కష్టములో నీవు ఉన్నావో, ఏ వేదనలో నువ్వు సతమతమవుతున్నావో ఆ భారాన్ని ఆయన మీద వేయము. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన భారాన్ని మన మీదే వేసుకుంటాం, మన భారాన్ని మన మీదే పెట్టుకుంటాం. మన భారాన్ని యేసయ్య మీద వేయగలిగితే ఆయన మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి ఏ విధంగా నా భారాన్ని ఆయన మీద వేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేని గురించి చింతపడుతున్నారో, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డలు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు ఎంతమంది అయితే చింతపడుతున్నారో, ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఎంతమంది అయితే వేదన గురయ్యారో మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీరు చింతపడటం కాకుండా మీ భారము ఆయన మీద మోపినట్లయితే ఆయన మిమ్మలను, ఆయన మనలను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఆయన కరుణామయుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఏ ఒక్కను కూడా ఆయన కదలనిచ్చే దేవుడు కాదు. మన ఎడల కనికరం కలిగిన దేవుడు. నీతిమంతుడి సింహం వలె ధైర్యముగా ఉండును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము మన భారమును ఆయన మీద మోపాలి. మనకున్న భారాలు ఏమున్నాయి? ఆర్థిక భారం ఉందా? అప్పుల భారం ఉందా? లేక పాప భారముతో నలిగిపోతున్నామా? కుటుంబ భారముతో, వేదనతో నలిగిపోతున్నామా? అలాంటి భారాన్ని జస్ట్ క్యాస్ట్ యువర్ బర్డన్ ఆన్ ద లార్డ్. జస్ట్ క్యాస్ట్ మీన్స్ జస్ట్ త్రో. నువ్వేం చేస్తావు అంటే నీ భారాన్ని విసిరివై. దేవుని బిడ్డలారా, చూసారా, ఈ యొక్క భారమంతటిని కూడా నువ్వేం చేస్తావంటే విసిరివై. దేవుని వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథం 16:3 చదువుదాం. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మార్త తన పనుల భారంతో సతమతమైపోతూ యేసుక్రీస్తు ప్రభువారితో విసుగ్గా, చిరాకుగా, పరాకుగా ఏముందో తెలుసా? బోధకుడా, నేను ఒంటరిగా శ్రమ పడుతూ ఉంటే, నా సహోదరి నన్ను విడిచిపెట్టి నీ పాదాల దగ్గర కూర్చుంటే నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను. నేను భోజనాన్ని సిద్ధం చేయటానికి అన్ని రకాలైన పనులు చేస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ సో మెనీ వెరైటీస్ ఫర్ యూ. వై ఆర్ నాట్ అలవింగ్ మై సిస్టర్ టు కమ్ అండ్ హెల్ప్ మీ? నా సిస్టర్ వచ్చి నాకు హెల్ప్ చేయడానికి ఎందుకు నువ్వు అనుమతించట్లేదు? అవును, నిజమే కదా, కొంచెం హెల్ప్ చేసి రామ్మా, మళ్ళీ కూర్చొని తిరిగి మాట్లాడుకుందాంలే అని అనలే. మార్త, నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు. అవసరమైనదే ఒకటే, మరి ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నీ పనుల భారాన్ని యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశాలు, నీ పనులన్నీ కూడా సఫలమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 26:12 యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పక్షంగా ఆయన నిలబడుతున్నాడు. అందుకనే పేతురు గారు కూడా ఏమంటున్నారంటే 1 పేతురు 5:7
ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కొండ మీద యేసు ప్రభువారు చేసిన ప్రసంగంలో ఆయన అన్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 34 వరకు నిదానంగా చదువుకుంటూ వెళ్తే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతపడకుడి. చింత మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ జన్మను తలంచుకుంటూ ఓ పాట రాశారు. చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమున. యేసయ్య పుట్టాడు, ఇంకెందుకు చింత? నీ చింతలు తీసేయటానికి యేసు ప్రభువారు పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 40 దినాలు భూమి మీద కనబడ్డాడు, పరమునకు ఆరోహణయ్యాడు, పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు, తిరిగి సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. ఎందుకు చింత? చింతించవద్దు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటి గురించి చింతపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలును. ఎవ్వరు కూడా ఏం చేయకూడదంటే చింతించవద్దు. ఎప్పుడు వస్తుందంటే చింత? వేరే వాళ్ళని చూసినప్పుడు మనకు చింత వస్తుంది. వేరే వాళ్ళకు ఉన్నటువంటి వాటిని చూస్తే నీకు ప్రాబ్లం వస్తుంది. కానీ వేరే వాళ్ళని చూడకుండా యేసయ్య వైపు మాత్రమే చూస్తే అసలు ప్రాబ్లమే లేదు, చింతే లేదు. భవిష్యత్తును గురించి చింతవద్దు. రాబోయేటటువంటి భవిష్యత్తును గురించి మీరు చింతపడవద్దు. రేపటి దినమందు మీ పిల్లలు ఏ విధంగా బ్రతుకుతారా అని చింతించవద్దు. మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందా అని బాధపడవద్దు. మీ పిల్లల భవిష్యత్తును ఎరిగిన దేవుడు, సమస్తమును చక్కబరచగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా చింతించవద్దు. రేపొద్దున దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి భావన మనలో ఉంటే అది మంచిది కాదు. ఎందుకు చింత? కార్యసిద్ధి మనం చూడాలి అని అంటే క్రీస్తును ముందు పెట్టుకుందాం, ఆయనకే మొరపెడదాం, ఆయనకు మన సమస్తాన్ని అప్పగిస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ముందు ఉన్నటువంటి అడ్డు దారులు, అడ్డు బండలు, అడ్డు గోడలు మన అన్నిటినీ అధిగమించి అద్భుతంగా ముందుకు సాగేటటువంటి కృప జీవం గల దేవుడు మనకిస్తాడు. అన్నిట్లో ముందుకు వెళ్ళేటటువంటి సహాయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. గనుక నా ప్రియమైన వారలారా, ఈరోజు కార్యసిద్ధి కలుగ చేయవాడు నీవేనైనా. నా కార్యాన్ని సిద్ధింపచేసి, నా కోరికని సిద్ధింపచేసి సమస్తాన్ని జరిగించేటటువంటి సర్వశక్తిమంతుడా, నీ పాద సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కృప నాకు దయచేయి ప్రభువా అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. సువార్త అందిన వారికి అందించుటకు, విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుటకు, అవసరతలో ఉన్నవారికి నీ ప్రేమ హస్తాన్ని అందించి ఆదుకొనుటకు సహాయం చేయండి. ప్రజలను చేరుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. సేవకులందరి అవసరతలు యేసుక్రీస్తు నామములో తీర్చబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. అస్వస్థతగా ఉన్నటువంటి వారు స్వస్థత పొందినట్లుగా సహాయం చేయండి. ఆర్థిక పరిపుష్టి దయచేయండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో పెనియల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా తండ్రి. పెనియల్ గ్రేవ్ యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెనియల్ పార్కింగ్ ప్లేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. నూతన ఆలయాలు నిర్మించబడడానికి సహాయం చేయండి. నీ కృప చూపించండి ప్రభా. సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో నీ వెలుగు విడుదల చేయబడును గాక. ప్రార్థన ఆత్మతో ప్రతి బిడ్డ నింపబడినట్లుగా సహాయం చేయండి. నీ దయ నివాసులతో ప్రతి బిడ్డకు దయచేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. 16వ తారీఖు ఆదివారం జరిగే ఆరాధనలో మీరు తోడుగొనండి. సేవకులను మీరు కాపాడండి. బలహీనులను మీరు ముట్టండి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం తండ్రి. మీ సహాయం మాకు దయచేయండి. మీ ఆత్మకార్యం మా జీవితంలో మీరు జరిగించి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని కృపగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములోన పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.